డిఎస్సి రాయిపోతున్నటువంటి వైజాగ్, పాడేరు, విజయనగరం విద్యార్థులందరికీ కూడా దుర్గాప్రసాద్ యొక్క నమస్తమాంజలి. ప్రజెంటు పిల్లలందరూ కూడా 90 రోజుల పాటు టెట్కి అవకాశం ఇచ్చాను, అక్కడి నుంచి మరో 90 రోజులు డిఎస్సికి అవకాశం ఇచ్చారనేసరికి విద్యార్థులందరిలో కూడా ఒక నిర్లక్ష్యము అనేటువంటి వైఖరి అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. మీకు ఎన్నాళ్ళు టైం ఇచ్చినా సరే ఆ చివరి నెలే చదువుదాం అనుకున్నారు. పొరపాటు. ఉన్నటువంటి సిలబస్ దృష్ట్యా కనీసం ఒక 6 నెలల పాటు కానీ కూర్చుంటే తప్ప డిఎస్సి అనేటువంటిది సాధించడం అనేటువంటిది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. కాబట్టి విద్యార్థులేమో మీకున్నటువంటి సమయాన్ని ఒక 6 నెలల పాటు డిఎస్సి మీద కేంద్రీకరించమని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. ఉన్నటువంటి సిలబస్ ప్యాటర్న్కి అనుగుణంగా ఇప్పుడు మనకి టెట్లోని పాత కొత్త సిలబస్ కాంబినేషన్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. తర్వాత డిఎస్సి ఉంటుందా, టెట్ కమ్ టీఆర్టీ ఉంటుందా, ఇప్పటివరకు ఇంకా దాని మీద మనం క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి దానికి తగినటువంటి ప్రిపరేషన్ విధానం అనేది ఇప్పటి నుంచే కొనసాగించాలి. సైకాలజీ అయితేనేమి, మెథడాలజీ అయితేనేమి, జీకే అయితేనేమి, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితేనేమి అన్నీ కూడా మనకు వచ్చినట్టుగా ఉంటాయి. అవి కేవలం వినేటప్పుడు, చదివేటప్పుడు జస్ట్ చూసినట్టుగా ఉంటుంది. ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరం. మరి ఆల్రెడీ విశాఖపట్నంలోని జూలై 3 నుంచి డెమో క్లాసులు స్టార్ట్ అయ్యాయి. మరి డెమో క్లాసులు కూడా అయిపోయి ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ అనేది డివైడ్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాయి. ఎస్జిటి అసిస్టెంట్ అలాగే ఇవన్నీ కూడా డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు అన్నిటితోనే ఆల్రెడీ ప్రారంభమైంది. ఎస్పెషల్లీ పాడేరు పిల్లలు ఎవరైనా సరే, మనకు వెన్యూ ప్రాబ్లం వల్ల అక్కడ రాలేకపోయినాం. ఎవరైనా సరే పాడేరు పిల్లలు కానీ మరి మీకు ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా హాస్టల్ వసతి కూడా ఇక్కడ ఉంది. కాబట్టి పాడేరు నుంచి వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా ఫీజు కన్సెషన్ కూడా వైజాగ్లో ఇవ్వబడుతుంది. దయచేసి ఈ కోచింగ్ సెంటర్లు అనేటువంటివి ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోకుండా డైరెక్ట్గా మీరు వెళ్ళిపోయి ఇబ్బంది పడడం అనేటువంటిది మంచి విధానం కాదు. సబ్జెక్ట్ అనేటువంటిది నిపుణులైనటువంటి వ్యక్తుల దగ్గర పాఠం అనేటువంటిది వినడానికి ప్రయత్నం అనేటువంటిది చేయాలి. ఎందుకు అంటే రాబోయేటువంటి డిఎస్సిలోన బిట్టు ప్యాటర్న్ అనేటువంటిది ఎలా ఉంటుందో మనం ఎవరైనా చెప్పలేం. కాబట్టి దానికి అనుగుణమైనటువంటి ప్రిపరేషన్ అనేది నీకు అందివ్వగలిగేటువంటి సంస్థకు మాత్రమే నువ్వు ప్రయారిటీ అనేది ఇవ్వాలి. ఉపాధ్యాయ స్టడీ సర్కిల్ వైజాగ్ అనేటువంటిది ఇప్పుడు మనం ద్వారకా లైన్ 3వ లైన్లోనే ప్రారంభించాం. ఆల్రెడీ ఒక 140 మంది పిల్లలేమో ఆల్రెడీ వస్తున్నారు. మరి సిలబస్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. కాబట్టి పాడేరు నుంచి ఎవరైనా కానీ పిల్లలు వచ్చినట్లయితే వాళ్ళకి ఫీజు రాయితీ అంటూ ఉంటుంది. మరి వైజాగ్, విజయనగరం పిల్లలు మాత్రం ఫీజు రాయితీలు అడగొద్దు ప్లీజ్. మరి దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీకు గ్రూప్లోని రోజు డైలీ టెస్ట్ కానీ, గ్రాండ్ టెస్ట్ కానీ, డివిజనల్ టెస్టులు అన్నీ కూడా సిలబస్ని 10 భాగాలుగా పెంచి 90 రోజుల పాటు మీకు సిలబస్ అంతా కూడా బోధించి అక్కడి నుంచి మీకు డిఎస్సికి మీ తాలూకా సిలబస్ని 10 భాగాలు చేసి డివిజనల్ టెస్టులు, వీకెండ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులుగా మీకు ప్రాక్టీస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి గతంలో 2019, 20 ఆ ప్రాంతంలో మనం చేసినటువంటి క్లాసెస్ కానీ అవన్నీ ఓల్డ్ స్టూడెంట్స్ని అడిగి తెలుసుకోండి. మరి గూగుల్లో కూడా ఉపాధ్యాయ శిక్షకులు వైజాగ్ అని కొట్టగానే మన అడ్రస్ కూడా వస్తుంది. దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇలాంటి మెగా డిఎస్సి అనేటువంటి మళ్ళీ వస్తుందో లేదో తెలియదు. కాబట్టి అందరు విద్యార్థులు కూడా మేల్కొని లేట్ అయినా పర్వాలేదు, ఇంకా లేట్ అయినా పర్వాలేదు, టైం ఉంది కదనే భావన మర్చిపోయి వీలైనంత వరకు కూడా లగేజ్తో డైరెక్ట్గా వైజాగ్ వచ్చేసినా పర్వాలేదు, హాస్టల్ వస్తుంది. కాబట్టి ఇక్కడ క్లాసెస్ విని ఒక 2-3 రోజులు విన్న తర్వాత నిర్ణయం తీసుకోండి. మీ తాలకు అవకాశం అనేటువంటిది కొంచెం మీకున్న ఉపాధ్యాయ ఉద్యోగం అనేటువంటిది రావడానికి మీరు ఎన్ని కళ్ళకంటారో దాన్ని సాధించడానికి అంతే కష్టపడాలా, తప్పదు. మరి ఇన్నిసార్లు ఈ విషయాన్ని చెప్తున్నాం, పదే చెప్తున్నాను కాదు. ఒకసారి కల్లారా సబ్జెక్ట్ని వీక్షించండి. తర్వాత మరి మీ దాని వివరాలు తెలుసుకోండి. ఉపాధ్యాయ సర్కిల్ వైజాగ్ తరపు నుంచి మరి మేము ఫ్యాకల్టీని డైరెక్టర్ మేము ఫ్యాకల్టీని కాబట్టి డైరెక్ట్ ఎటువంటి ఇబ్బంది లేదు. అందరం ఇక్కడే ఉన్నాం. సైకాలజీ తిరుపతిరావు గారు, జీకే అప్పలనాయుడు సారు, మరి ఆయన లెజెండరీ ఫ్యాకల్టీ, మెథడాలజీ నేను, మరి మిగిలినటువంటి 18 మంది టీంతోనే డిఎస్సి అనేటువంటి ప్రారంభించబడింది. తప్పనిసరిగా అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.